అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి మాట. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవులోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఎంత పెద్ద సామెత ఉంది కదా జీవితంలో. ఇది కావాల్సుకొని కొంతమంది మీద, వాళ్ళకి పడని వాళ్ళ మీద, కావాల్సుకొని వాళ్ళకి దగ్గరున్న వాళ్ళని లేనిపోని అపోహలు సృష్టించి వాళ్ళ మీద లేనిపోని అబండాలు మోపి వాళ్ళ మీద ఏదో ఒక అబండం చెప్పడం, అంటే ఏది పడితే అది చెప్పి వాళ్ళను అబాసు పాలు చేయడం, అబాండాల పాలు చేయడం, అది ఎంత తప్పో అవి చెప్తే విన్నవాళ్ళు కూడా అది అంతే తప్పు. ఆ మాటలు వినడం వల్ల మనిషి జీవితాలు, కొన్ని జీవితాలు, ఒక్క మనిషి వల్ల ఎన్నో సంసారాలు, ఎంతోమంది సంబంధాలు అన్నీ విడిపోతూ ఉంటాయి. అందుకనే అందరితోటి మంచిగానే ఉందాం, ఎవరిపైన చెడు చెప్పకుండా అందరితోటి మంచిగానే ఉంటే బంధాలు దృఢంగా ఉంటాయి, బంధుత్వాలు శాశ్వతంగా ఉంటాయి. ఏమేం చెప్పు నేను చెప్తా. ఇవి మా పెళ్ళి ఐరన్ల కుండలు అవి తీసేయమంటే తీసేదట. ఎందుకు? అవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండాలట. మరి ఎట్లా పోతాయి? వాటంతా అవే ఎందుకు పలిపోతాయి? ఇప్పుడు ఏదో ఇట్లా మిస్టేక్ అయి తాకితేనే కదా పలిపోయేది. అట్లా ఎదురా ఇప్పుడు కింద సామాన్లు ఉన్నాయి, పలిపోదా? అట్లా పోతే తీసేస్తా. అదే అట్నే పోయినా అట్లా పోదు. ఇప్పుడు ఎట్లా పోతుంది చెప్పండి, మంచిగా. మరి ఎన్నో దాచి పెడతాం మన. ఇప్పుడు చెప్తున్నా సామాన్, ఇప్పుడు ఈ సామాన్ మొత్తం జారేటప్పుడు నా దగ్గర ఎవరు ఉండదు. ఓన్లీ ఒక్క రూమ్ లో సామానే. ఓన్లీ ఒక్క రూమ్ లో సామానే, ఇంకా మొత్తం రాలే. అవు అది ఒక్క సజ్జన ఇది అంతా, ఒక సజ్జ మీద మాత్రమే. ఆ మూల ఈ మూల అంతా ఒకటే సజ్జన మీద ఇదంతా తీసి పడదాం, అన్ని తీసి పడదాం. అవసరం ఇవేంటి ఇవి? ఇవి చేపలు. మరి ఎందుకు మూల పెడుతున్నారు? ఉన్న చేపలే వాడుతున్నాము. ఇప్పుడు ఉన్న చేపలు వాడితే అన్ని ఖరాబ్ అయిపోతాయి. ఆ చినిపోయినే వేస్తారు కానీ కొద్దిగా అయితే ఏడ చినిపోయి శేఖర్. కారం పొడి పట్టించుకొచ్చిన గాడ కొట్టేవారు గిడ కొట్టారా? గీటం కొట్టు, వద్దురా గీటం కొట్టు. వద్దురా నా కొట్టొద్దురా. కారం పట్టించుకొచ్చిన చెల్లది మనది. ఎంత తొందరగా అయిపోయింది. అంతేనా? తొందరగా అయిపోయింది. మన ఎన్ని కిలోలు వస్తాయి? మనయా 10 కిలోలు మిరపకాయలు తీసుకున్నాం. 11 ఇట్లకి 3 పోతే ఎంత? 11 ఇట్లకి 9. అయితే మన 8 చెల్లెలు 5 కిలోలు. 5 కిలోలా? అలా 3 బాగా ఉన్నది. అవును, 2 కిలోలు బాగా తగ్గిపోయినాయి. అలాగే మనయ్య 9 కిలోలు. 9 బాగా వచ్చినట్టు. అంటే గ్రేటే. మనం 10 కిలోలు తీసుకున్నాం కదా, మనమే గ్రేట్. అంటే గనా అయిపోయిందా? గనా కంప్లీటా? వావ్. ఇది ఇప్పుడు ఏం ఏర్పడదు, సున్నం వేసిన తర్వాత, పెయింట్ వేసిన తర్వాత ఏర్పడుతుంది. ఎంత మంచిగా వచ్చింది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. కరెంటు కూడా లేదు. ఇలా పొద్దున కరెంటు పోయింది. ఇక్కడ పూజ సామాను, ఈ షెల్ఫ్లు, ఈ బాసనలు, సింక్, వంట రూమ్లో తీసిరా. వంట రూమ్లో కూడా కొన్ని తీసేసారు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక వంట కూడా అవుతా ఉంది, ఎందుకంటే అన్న వాళ్ళు వస్తున్నారు రోజు పెయింట్కి. సో అందుకనే మొత్తం సదిరి పెడుతున్నాము. ఈ లోపల రూమ్లో అయితే ఆల్మోస్ట్ నిన్న మొత్తం క్లియర్ చేసినాము. చీకట్లేదు, అది కరెంట్ లేదు. ఇగో సజ్జపైన మొత్తం ఒకటి రూమ్ క్లీన్ చేసినాము. బీరువాలు అట్నే ఉంటాయి. ఈరోజు మంచం విప్పేసి మళ్ళీ మొత్తం సెట్ చేసి పెట్టాలి. ఈయనకి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఉన్న ప్రతి ఒక్క సామాన్ చదువుతూ ఉన్నాడు. ఇక సామాన్ మొత్తం అయితే ఇట్లా బయట పెడతా ఉన్నాం అప్పటి నుంచి. ఇక నాకు తెలిసి ఒక్క రూమ్లో కింద వస్తే, ఇక 2 రూమ్లో అయితే ఇది దాకా వస్తుంది, అన్న దగ్గరకు వస్తుంది. నాకు తెలిసి మొత్తం నిండిపోతుంది. ఇక పొద్దున అయితే అంబల్ ప్రిపరేషన్ చేసారు. అంబల్ తాగాలి కాబట్టి, అంబల్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి అంబల్ తాగినాకనే చెప్పాలి. టిఫిన్ లేదు ఈరోజు, డైరెక్ట్ అన్నం మెత్తగా. అవి బియ్యం అర్థం కాలేదు శేఖర్. ఎప్పుడైనా అలా 2 వస్తే మంచిగా అవుతుంది అన్నం. అవి మంచిగా మళ్ళీ చుట్టాలు వస్తారు, ఎట్లుంటుంది? గాల మందం సపరేట్ పెడతాం మళ్ళీ. సరిపెట్టి మనం ఇప్పటికైతే రాత్రికి అవుతుంది. రైట్ నాని, గుడ్ మార్నింగ్ రా. స్కూల్ టైం అయితే లేరా నీకు? హలో నాన్న పాప, ఇది చూడు బేట. నీకు టైం అవుతలే? థ్యాంక్ యూ నాన్న. నాకేనా నీకు టైం అవుతుంది రావో? స్కూల్ పోతున్నాయి మేరా? అమ్మో, ఇంటికాడ ఉంటే ఇవి చదువుడు అవి చదువుడు ఎందుకు? ఇక్కడ ఒక్కడిని ఆపడమే మహా కష్టం. అసలు నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అనే కూర్చోగా, లేదా పైకి శిరీష బాధ్యత చేయాలి. బుడ్డను ఆపడు, క్రియాన్స్ బాధ్యత మొత్తం నీదేయాల. ఎందుకంటే ఏది దొరికితే అది ముట్టుకుంటుండు, అంత డస్ట్ ఉంది. మళ్ళీ మనం మీద పడేసుకుంటే ఇట్లా బరువు సామాన్లు అన్నీ చేస్తాడు. సైలెంట్ కూర్చుంటుండు. రాత్రి రోజులే ఇదంతా సామాన్ ఉంటే అదే వేసి అంత అంగడేసిండు. తీసుకోవాలి. నిజంగా వర్షం పడకపోతే ఇట్లా బయట కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది అన్న. కానీ వర్షం పడద్దు 2 days. పడద్దు. పడ్డాక 2 రోజులు బాగా పడద్దు, మంచిగా ఆరుతుంది.
ఆరిందంటే అప్పుడు సెట్ అవుతుంది. వేసినాక వేసిన నేను ఉంటా మాట్లాడుతున్నాను ఈ మధ్యాహ్నం వేసినాక నల్ల వస్తున్నట్టుగా నీళ్ళు పట్టిరా. ఏ వద్దు, మొత్తం ఖాళీ చేయాలి, మొత్తం ఖాళీ చేయాలి. ఈ డ్రమ్ము ఖాళీ చేయాలి, ఆ డ్రమ్ము ఖాళీ చేయాలి, మొత్తం అన్ని ఖాళీ చేయాలి ఈసారి. పెయింట్ అవును నేను మర్చిపోయినా. ఆడ పైన ట్యాంక్ వేపిద్దాం అనుకున్నాం కదా, సిమెంట్ లేదు అయిపోయింది, మాల ఆడికాడికి అయింది. తీసుకొచ్చి ఇక మనమే వేయాలి. చెల్లంటి ఇక్కడ సిమెంట్ దొరుకుతుంది కదా, ఆ సిమెంట్ తీసుకొచ్చి మాలు కలిపి పైన వేసేసినాం అంటే ట్యాంక్ కూడా బరాబర్ ఉంటుంది. ఇప్పుడు నిన్న తెచ్చిన మాలు ఉసుకే ఆడికాడికి అయిపోయింది. వద్దు చిన్న చిన్న ప్యాచ్లు టీవీది, అది టీవీ పెట్టలే కదా, ఇగో టీవీ వరకు అయితే మేము ఇట్లా వేయించినాము. అంటే జస్ట్ టీవీ పట్టడానికి ఇగో ఇట్లా సెట్ అయింది. ఈ రెండు అంటే 4 షెల్ఫ్లు ఉంటున్నాయి కదా, మధ్యలో షెల్ఫ్ ఒకటి తీసేసినాము. తీసేసి ఇట్లా పైకి పెట్టి ఒక నిన్న కొత్త బండ వేసుకొచ్చినాము. ఈ బండ పెట్టి పైన మన హోమ్ థియేటర్ పెట్టుకోనికి చిన్నది ప్లస్ సెటర్ బాక్స్ పెట్టుకోనికి అని చెప్పేసి పైన గ్యాప్ ఇచ్చుకున్నాం చిన్న ప్లేస్ లాగా. ఇక టీవీకి అయితే ఇట్లా వచ్చింది. కలర్ వేసినాక మంచిగా కనబడుతుంది. ఇక ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఈ షెల్ఫ్లు అట్నే ఉన్నాయి, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అట్నే ఉంది. మస్తు పని ఉంది ఇలా పొద్దుగా లేచినప్పటి నుంచి అయితే ఇక ఖాళీ అయితే లేదు, ఏదో ఒకటి జరుగుతున్నాం. ఇప్పుడు టిఫిన్ తినేసి టిఫిన్ లేదు డైరెక్ట్ అన్నం తినేసి మళ్ళీ పనికి ఎక్కినామంటే ఇక ఏ రాత్రి తీద్దామో తెలియదు. ఇక క్లారిటీ లేదు. మధ్యాహ్నం ఒక అర్ధ గంట అనుకో అటు ఇటు. పెయింట్ వేసిన వాళ్ళు ఇంట్లో పని అబ్బా ఇప్పుడు తెలుసు చేసినా ఉడవదురా, ఉడవదు. మళ్ళీ ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఒక డస్ట్బిన్ చూడు, ఒక డస్ట్బిన్ కూడా తీయాలి. కరెంట్ వచ్చినట్టుందిగా, కరెంట్ రాలే, కరెంట్ వస్తే తెలుస్తుంది కదా మనకు. మోటార్ సౌండ్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తమలపాకు చెట్టు పెరుగుతుందా, తమల చెట్టు అయ్యా మొత్తం తీసేసిరా. ఎందుకంటే ఆవుగా బోడ చేసిపోయింది మొత్తం. ఏం కాదు అయినా మళ్ళీ అది ఉంటే పెయింట్ వేయనికి రాదు. ఈ పెయింట్ ఏంటంటే ఏ మూలకి ఏది ఉన్నా ప్రతి ఒక్కటి తీసి మళ్ళీ వేయాలి. అట్లా ఇష్టపడేదన్నమాట కదా. అరే ఎంత డస్ట్ ఉందో తెలుసా, డస్ట్ ఉందిరా బచ్చా, వదిలేసి ఇట్రారా బచ్చా, నువ్వు అంబల్ దగ్గర బచ్చా చుట్టా బచ్చా. మిషన్ నాని ఇటే ఉందిగా, మిషనా మిషన్ ఇటే ఉందిగా, మిషన్ రాజా జరిపిన వర్షం పడదలు పడుతుంది కుట్టాలి. మనం. ఇప్పుడా పడదలు వీకేస్తా. ఇప్పుడు ఏమొద్దు, అందరు చదువుకునేటప్పుడే ఏది పనికి. సరేనా, నాకు కూడా అమ్ములు వేసి తాగేస్తా అన్నా. వాళ్ళు నలుగురు వస్తున్నాడు, మరి బ్రష్లు ఎన్ని తెచ్చినాను నువ్వు? ఆయన 4 తెమ్మన్నాడు రా. మరి ఎన్ని 3 నెట్ సరిపోదు. అప్పుడు ముగ్గురే వచ్చిరు, ఇప్పుడు కూడా ముగ్గురు వస్తారు అని ఇవి 3 తెచ్చినా, ఇవి 2 తెచ్చినా. ఇవి 4 కావాలంటే ఇవి 4 కావాలంట. మరి సరిపో మరి అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బ్రష్ పెడతారు. హరికృష్ణ ఫోన్ చేద్దాం, ఇది పువ్వులకు వేసేది. పూలకి వేసావు మళ్ళీ తెచ్చినావు అవి గేట్కే వారా, గేట్కి పువ్వులు ఉన్నాయా అసలు? ఇగో వైట్ కలర్ ముగ్గులే అవి. ఇది రెడ్ కలర్ ముగ్గేనికి, ఇగో ఇది బ్లాక్ కలర్. ఇగో ఇప్పుడు వీటికి పెయింట్ మార్చాం. ఇవి ఇట్లా బ్లాక్ సార్, సారీ ఇది బ్లాక్ గేట్కి. బ్లాక్ ఈ 3 లీటర్లు వచ్చేసి ఇదేమో డోర్కి, ఇదేమో కిటికీలకు, ఇదేమో ఇగో దీనికి ఈ పైపులకి పైపులకి. రైట్, ఇగో ఇదేమో ఈ పెద్ద ఏమో బయట ముంగట, చిన్న ఏమో గోడలకు, ఇవేమో గోడలకి. నాకు తెలిసి పెయింట్ తక్కువ పడుతుంది గోడలకి. ఇగో ఈ 1 లీటర్ చూసినావా, టీవీ గోడ. ఈ 1 లీటర్ చూసినావా, ఇది ఇటు ఫ్రిడ్జ్ పక్క గోడ. నువ్వు ఎన్ని గోడలు పెట్టినా నీకు పెయింట్. అరే నేను తెచ్చినారు అట్లనే చేసిన. టీవీ పక్క గోడ, టీవీ గోడ, ఫ్రిడ్జ్ గోడ, ఆ బెడ్రూమ్లో ఒక గోడ, ఇంకో బెడ్రూమ్లో ఇంకో గోడ అయిపోయినాయా. ఇదేమో పైన గోడ లెఫ్ట్ సైడ్, ఇంకోటి ఉంది ఆఫీస్ రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్. అదే గుర్తుపెట్టుకున్నావు ఆల్రెడీ. మరి అట్లా అన్నీ గుర్తు తెచ్చుకొని రాసి పెట్టుకొని మరి హాల్లో ఏది కిచెన్. ఒక గోడకు 1 లీటర్ పడుతుందా? మరి ఎంత పెద్ద గోడలు అరమనే మన చిన్న గోడలు. వచ్చినట్టు వాళ్ళు సౌండ్ వస్తుంది. వాళ్ళు గంధమాల కాడ ఒకట. గంధమాల అంటే తుర్కపల్లి మండల్ అటు సైడ్, ఆలేరు సైడా జనగాం. వాళ్ళు వరంగల్ నుంచి రావాలా మరి. అలా 5 గంటలకు వెళ్ళిరట పొద్దుగల. టైం పడుతుంది తెల్లారు. వాళ్ళు వచ్చి మరి సామాన్ మొత్తం బయట పెట్టుకుందాం. అదే మంచాలు ఒక్కటి ఇప్పేసినాం అనుకో, ఇక చిన్న చిన్న సామాన్ అంతా ఆల్మోస్ట్ సంచులు ప్యాక్ చేసినామంటే సరిపోతుంది. చలో అరే పాలు రే అది నాన్న అయితే రెడీ అవుతా ఉన్నది. ఇగో స్వప్న స్లిప్ ఇచ్చినాం అనుకో, అవన్నీ సైలెంట్ పెట్టేస్తాం. స్లిప్ అని కాదు కానీ ఏమున్న ఒక దగ్గర పెట్టుకొని చదివేటప్పుడు నిమ్మల్ని అందరూ కూర్చొని చదువుకుందాం. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఏది దొరికినా ఏది కష్టం. హైలైట్ విషయం తెలుసానా, రాత్రి కార్ పేపర్ దొరికినాయి. అది అట్లా ఉంటుంది అన్నట్టు. నేను నిజంగా పోయినా అనుకున్నా, ఒరిజినల్స్ అసలు లేవు ఇన్ని రోజులు. ఇప్పుడు దొరికినాయి. ఎన్ని సంవత్సరాల ఎన్ని ఏళ్ళు అవుతుంది తిరుపతికా? 4-5 ఏళ్ళు కావచ్చు. 4 ఏళ్ళ నుంచి ఒరిజినల్ పేపర్లు పోయినాయి. అసలు కార్ పేపర్ లేకుండా తిరుగుతున్నాము. అక్కకి బాయ్ చెప్పరా, క్రియాన్స్ అక్కకి బాయ్ చెప్పు. అక్కకి బాయ్ చెప్పు. బ్యాగ్ తీసుకొని పోతుంది. నాని అరే టైం అయింది దాబట. ఏమైంది బాగా వద్దు పోతున్నా. బాయ్ 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 చెప్పు. నాని తీసుకోరా అని కూడా. హలో నానమ్మ
ఇంట్రెస్ట్ లేదు పోడు అదే చేస్తుంది. కావాలని అప్పటి నుంచి అట్లనే చేస్తుంది, నేను ఇంట్రెస్ట్ లేదు నేను పోను అన్నట్టు. నాన్న పోతున్నా. పోనా నీ బస్సు వచ్చే టైం అయిందిరా, నడువురా. మళ్ళీ బాబాన్న తిడతాడు. ఏమైంది నాన్న, ఏమైంది క్రియాంశ్, ఏమైంది? అరే నాట వస్తాడు, తీసుకోరాదు, తీసుకో ఇక ఎత్తుకో. దాది నాని దిగిరాను బాబాయ్ ఎమ్మడు అక్కడ దొరకరా అక్కడ తోలుకో, అక్కడ తోలుకో. అక్కడ దొరకరా. స్వప్న టైం అవుతుంది. ఓ జుట్టు, నీ బ్రష్ ఏంది, నీ జుట్టు ఏంది? అవి దొరికినాయి అన్నిలో కూర్చుకుంటున్నా. అక్కడ దొరకరా. టైం అవుతుంటే ఎంత మంచిగా కూర్చున్నావు ఏంద్రా. పో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. పంపిస్తుందా బాగానే కూడా పంపిస్తుందా. ఇది తినే ఐటెం గిడ పెట్టిరా. బ్యాగ్ వేసుకున్నాను. నేను ఎక్కిస్తారా నువ్వైతే ఎక్కువ. నువ్వు బ్యాగ్ వేసుకోతే అమ్మ ముంగట వేసుకోడు సరేనా. తమ్మున్నా ఏంది అరే గట్టిగా అయిందా అది? కాళేశ్వర్ పోదు, ఇలా కూరది ఆడతా అయిపోయినట్టే. ఎండ కొట్టాలి. ఎండ కొడితే మధ్యాహ్నం ఒకసారి నీళ్ళు వస్తే ఏం కాదు. బండి సర్వీసింగ్ మస్తు ఉరుకుతున్నా. మరి సర్వీసింగ్ చేస్తే కదా కూర్చోనా అడు ముక్కులో గాలి పోవాలి, జాగ్రత్త. ఏ కూర్చో. ఈ మధ్య అమ్మ కూడా నాని తమ్ముడు కూర్చున్నాడు. ఇవాళ మీకు స్కూల్ పోవడం ఇంట్రెస్టే లేదు. ఎంత మంచి వస్తుంది. ఆయనకి బండి అంటే వానికి ఇష్టం. నాని తమ్ముడు ఉండి ఆల్రెడీ. బాయ్. అమ్మో మొత్తం గారిపోతుంది ప్రేమ. పొద్దున్న లేసి తిడుతుంది ఆమె. బాయ్. తిట్టుడే పంపించుడు పంపించుడే. అంతే, గారాబం చేసే కాడ గారాబం చేయాలి. నీ జుట్టు చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది సప్న. తీసేసిన అరవి ఇవి మరి ఏం చేయాలి బేబీ. ఎట్లునే చూడు అవన్నీ పంకు పల్లవి లెక్కు నువ్వు. పెరుగుతున్నాయి పంకు పల్లవి. నాకు ఆకలి అవుతుంది. తినేసే తిన్నాక స్టార్ట్ చేద్దాం పని. దాన్ని ఏమో సప్న తెప్పిద్దామా తమ్ముడి. షాప్లో దొరుకుతాయిగా. అన్న వాళ్ళు పెయింట్ వాళ్ళైతే వచ్చారు, పెయింట్ అన్న వాళ్ళు. సో ఈ పెయింట్ జరుపు అని చెప్పేసి మళ్ళీ తీసుకోవడానికి అయితే పోయారు. ఇది వచ్చిన రోలర్స్ అయితే, ఈ రోలర్స్ వచ్చేసి మన లప్ప మీద అనకట. సో మనకి సెట్ కావట. మళ్ళీ ఇవి వాపస్ కావాలి. తీసుకున్నా కూడా డౌటే. ఇవి పక్కన పెట్టేస్తే మన బ్రష్ రెండో ఉన్నాయి. వాళ్ళు నలుగురు వచ్చారు, బ్రష్ జరిపోవట. ఇక తొందరగా మళ్ళీ షాప్కి అయితే పోయి రాగానే ఇక మేము ఉన్న సామాన్ మొత్తం బయట వేస్తూ ఉన్నాం. ఆకలి అవుతుందని చెప్పేసి అన్నం కూడా తింటున్నాం. మేము ఆల్రెడీ తిన్నాం. ఏమవుతుంది ఎప్పుడైనా జరా నా సర్ది అయింది కదా. కాదు బుడ్డోడు సర్ది వేస్తాడు కదా, అట్లా కొంచెం లేట్ తింటుంది. సో ఇప్పుడే గుంజుకొచ్చి పక్కన పెట్టినాము. ఇది ఏమైతే ఇప్పుడు తింటుంది. ఇప్పుడే మా అన్నం మెత్తగా అయింది. మెత్తగా కావాలని చేయలేదు. సో యాక్చువల్లీ ఎక్కువ మంది అని చెప్పేసి పెట్టింది. అది ఎక్కువ పాత బియ్యం కాబట్టి అన్నం ఎక్కువ ఎదిగింది. అన్నం రోజు మనము 2 గ్లాసులు 3 గ్లాసులే పెట్టుకుంటాం. ఒకటేసారి 2 డబ్బాలు 3 డబ్బాలు అయ్యేసరికి ఎట్లుంటది పరిస్థితి. అది అమ్మకి అందాజ తెలియలేదు ఈరోజు. అందాజ తెలియలేదు. సో అన్నం మంచిగా పప్పులకు అన్నం మెత్తగా ఉన్న ఎట్లున్నా నడిచిపోతుంది. పప్పు కాబట్టి లూజ్ కలుపుకొని తినేసొచ్చు. పచ్చిపులుసు బాగుంటుంది. ఇంకా సిరిచక్ పచ్చిపులుసు అంటే ఇష్టం. నాకైతే ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, నాకు చాతులను వస్తుంది, పులుపు పడదు. అందుకని పచ్చిమిర్చి ప్లస్ పచ్చిపులుసు ఈ రెండు నాకు పడవు. సో అందుకని అన్నంలోకి బాగుంటది అంటున్నా. మరి బాగున్నా కానీ టమాటా చారు పచ్చిపులుసు. నాకు పప్పు ఇష్టం. పప్పులో కూడా చింతపండు పేస్తారు, నాకు అది నచ్చదు. కానీ కొద్దిగా వస్తే ఏం కాదు. వేసినావు ఎందుకని పప్పులో ఎంత వేసినా కలుస్తలేదు. అది వేడి మీద అట్నే కలుస్తుంది. సలైన మళ్ళీ ఉప్పిస్తాం అయితే ఎక్కువ పప్ప చాలు. మళ్ళీ కారం అయితే బుడ్డనికే కదా. పోయి బుడ్డనికే కదా. కారం ఎక్కువైతే పెరిగేస్తుంది. చెత్త వచ్చిందా? అయ్యా మనం ఇప్పుడు ఉన్న చెత్త వేసేద్దాం. తర్వాత పెద్ద సంచి ఉండని, పెద్ద సంచి ఆడనే డైరెక్ట్ మనం పోయి పోసుకొని వద్దాం. లేకపోతే ఇది కాపే సంచా, అది చెత్తగా పెట్టద్దు. ఇవి వేసి మళ్ళీ సంచి సజ్జ మీద ఉన్న బాసనలు అవన్నీ కట్టిపెడదాం. రాత్రి పప్పు అదే అయిపోయాడు. బండి వచ్చిందా? ఇవంతా చెత్త అంతా వేసేయాలి.